10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం ఆధిపత్య పోరు నడుస్తోందా? సమస్యను పరిష్కరించే బాధ్యతను ఒకరిపైకి ఒకరు నెట్టుకుంటున్నారా? సయోధ్యను కుదిర్చిన ఇన్ఛార్జ్ తన ముందే గొడవల ప్రస్తావన తేవొద్దని తేల్చి చెప్పేశారా? ఇన్ఛార్జ్ ఇలా చెప్పడంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొందరు నేతలు లోలోన మదన పడిపోతున్నారా? అయితే ఈ 10 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరును చల్లార్చేదెవరు? పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతలతోనే సమస్యలు తప్పడం లేదంటే కొత్తగా వచ్చిన వలస నేతలతో వర్గపోరు మరింత ఎక్కువైంది. 10కి పైగా నియోజకవర్గాలలో రోజు కుమ్ములాటలతో కాంగ్రెస్ నేతల మధ్య రోజురోజుకి గ్యాప్ మరింత పెరుగుతోంది. తమ నియోజకవర్గ సమస్యను పరిష్కరించండని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్తే పరిష్కార బాధ్యతను ఒకరిపైకి ఒకరు నెట్టేస్తూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ లో సమస్యలు పరిష్కారం కోసమే వచ్చిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఇలాంటి సమస్యలపై మౌనం దాల్చడంతో ఏం చేయాలో తెలియక కొందరు నేతలు సతమతమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కొత్తదేమీ కాకపోయినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య మరింత పెరిగింది. దీనికి తోడు పక్క పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పాత నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి సీనియర్ నేతలకు తలప్రాణం తోకకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు పలువురు కొత్త నేతలు చేరికతో వర్గ విభేదాలు మరీ ఎక్కువయ్యాయట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో నిత్యం ఏదో ఒక అంశంలో గొడవపడి వార్తల్లో నిలుస్తున్నారు. 5 నియోజకవర్గాలలో ఈ సమస్య కాస్త తక్కువగా ఉండగా మిగతా 5 నియోజకవర్గాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. జగిత్యాల నియోజకవర్గాలలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక అక్కడి సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. సంజయ్ చేరిన నాటి నుంచి ఇద్దరు నేతలు బహిరంగ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య మంత్రి శ్రీధర్ బాబు సయోధ్యకు ప్రయత్నించినా కుదరలేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సంజయ్ పలుమార్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా ఇన్ఛార్జి మంత్రితో లేదంటే పీసీసీ చీఫ్ దగ్గర ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే ఇటీవలే జగిత్యాలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేందుకు మంత్రి పొంగులేటి ముందుకు వెళ్లారు. జీవన్ రెడ్డి వెనక్కి తగ్గి నమస్కారం పెట్టారు. ఈ ఊహించని పరిణామంతో పొంగులేటి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పక్కనే ఉన్న యువ నాయకుల వైపు చూస్తూ ఇదేం పద్ధతి బాసు అన్నట్టుగా సైగలు చేశారు. జీవన్ రెడ్డి మాకు ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే చాలు అని చెప్పారు. దీనికి పొంగులేటి నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయారు. అక్కడితో ఆగకుండా జీవన్ రెడ్డి పొంగులేటిని మరింత ఉడికిస్తూ అంతే కదా బాబు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు పొంగులేటి నవ్వలేక నవ్వుతూ మరోమారు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొంగులేటి వెళ్లిపోయిన తర్వాత జీవన్ రెడ్డి అక్కడ ఉన్నవారితో ఇక మీరు చూసుకోండి, మా పని అయిపోయింది, ఇక రాజ్యం ఏలండి అని అన్నారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పటాన్చెరు కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన అధికార పార్టీలో చేరిపోయారు. కానీ అప్పటికీ కాంగ్రెస్ లో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించారు. చివరకు రెండు వర్గాలు రోడ్డెక్కాయి. అయితే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వర్గం కాంగ్రెస్ క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారని కాటా శ్రీనివాస్ వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆది శ్రీనివాస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా ఆ నియోజకవర్గంలో సమస్య మాత్రం ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ సమస్యను సైతం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పీసీసీ చీఫ్ దగ్గర తెలుసుకోవాలని సీఎం సూచించారట. ఇటు పీసీసీ చీఫ్ మాత్రం సీఎంతోనే మాట్లాడండి అని చెబుతున్నారట. ఇక జోగులాంబ నియోజకవర్గంలో సైతం సేమ్ సీన్ కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరారు. ఆయన రాకను కాంగ్రెస్ నేత సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత ఏడాదిన్నరగా ఇది ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. నియోజకవర్గ కార్యక్రమాలలో ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవు, కనీసం పరిష్కారం కూడా చూపలేదు. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనేనంటూ ప్రకటించారు. దాంతో ఆయన అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా అంటూ సొంత పార్టీ నేతలే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సైతం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కడియం శ్రీహరి, పోటీ చేసి ఓడిపోయిన సింగపురం ఇందిరా వర్గీయుల మధ్య ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఇక బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య నిత్యం ఆధిపత్య పోరు నడుస్తుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగడంతో సమస్యను పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జిని మంత్రిని కోరారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఇదే సీన్ దర్శనమిస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్నారు. ఒకవైపు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను పాల్గొంటుండడంతో అధికార పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. అయితే ఇలా పార్టీ మారిన అన్ని నియోజకవర్గాలలో పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. దాంతో కొందరు పాత కాంగ్రెస్ నేతలు తమ సమస్యలను పరిష్కరించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను కోరారట. అంతేకాదు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ఓ నివేదిక తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందజేసి పరిష్కరించే బాధ్యతను తమరే తీసుకోవాలని విన్నవిస్తున్నారట. ఇలాంటి సమస్యలను మామూలుగా పార్టీ ఇన్ఛార్జీలు పరిష్కరిస్తారు. అయితే ఈ సమస్యలను ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వద్ద ప్రస్తావిస్తే గొడవలు కాకుండా ఇతర అంశాలు మాట్లాడాలని సూచిస్తున్నారట. దీంతో మీకు మీరే కొట్టుకు చావండని చేతులు ఎత్తేసినట్టు మా పరిస్థితి తయారైందని నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ క్యాడర్ చెబుతోంది. ఒక వర్గానికి సంబంధించిన నేతల అనుచరులకు టికెట్ ఇస్తే మరో వర్గానికి సంబంధించిన నేతలు ఓడించాలని రెడీ అయ్యారట. దీంతో అధికార పార్టీకి ప్రతిపక్షం కంటే స్వపక్షమే పెద్ద తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు సీనియారిటీకి కొత్త నాయకత్వానికి మధ్య సమన్వయం లోపించడం పార్టీకి
దీర్ఘకాలంలో నష్టం కలిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందోనంటూ గాంధీ భవన్ వర్గాలే టెన్షన్ పడుతున్నట్టు ప్రచారం సాగుతోంది.